హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు సురేఖ. నేను మీ ముందుకి ఇంకో రీడింగ్తో వచ్చాను. ఈ రీడింగ్ ఏంటంటే ఒక వెరైటీ టాపిక్ అండ్ ఎప్పుడు నేను నా ఛానల్లో చేయలేని టాపిక్. ఓకే, ఇది ఒక సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ చేశారనమాట. సో అది ఏంటంటే మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తి గురించి యూనివర్స్ ఏం చెప్తుంది. ఓకే, అది టాపిక్ అనమాట. సో ఇదేంటంటే మనం చాలాసార్లు అనుకుంటాము, ఎవరైనా మనల్ని మోసం చేసినా, ఎవరైనా బాధ పెట్టినా సరే, దేవుడు అనేవాడు ఉన్నాడా? సో ఇంత నన్ను బాధ పెట్టిన మనిషి ఎంత హ్యాపీగా ఉన్నారు, నేను మాత్రం ఇలాగ బాధపడుతూ ఉన్నాను, అసలు యూనివర్స్ ఉందా, ఏంజల్స్ ఉన్నారా, దేవుడు ఉన్నారా అనేసి మనం ప్రశ్నిస్తూ ఉంటాం. అలాగే ఒక్కోసారి మనకి ఇంకో డౌట్ కూడా ఏమొస్తుందంటే, నిజంగానే ఈ వ్యక్తి నన్ను కావాలని బాధ పెట్టారా, లేదంటే వాళ్ళ జీవితంలో కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏంటి అనేది మనకు తెలియదు అనమాట. ఒక్కోసారి అనిపిస్తుంటుంది, లేదే ఇట్లా చేయరు కదా ఈ వ్యక్తి, ఏదో పరిస్థితిలో ప్రభావం అయి ఉంటుంది అనే ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ కూడా ఉంటుంది మనలో. సో దానివల్ల ఈ రీడింగ్ చేస్తున్నాను నేను. సో ఇదే విధంగా తను అడిగారనమాట సబ్స్క్రైబరు. సో తన గురించి ప్లస్ అందరికీ కూడా ఉపయోగపడుతుంది ఈ రీడింగ్ అనేది నేను చేస్తున్నాను. ఓకేనా? సో ఈ రీడింగ్ ఎవరి గురించి అయినా కావచ్చండి. ఇది ఓన్లీ రొమాంటిక్ రిలేషన్షిప్ అనే కాదు, ఇది ఎటువంటి రిలేషన్షిప్ అయినా కావచ్చు. ఫ్రెండ్, కొలీగ్, ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా కావచ్చు, లవర్, క్రష్, వైఫ్, హస్బెండ్, పిల్లలు ఎవరైనా కావచ్చు అనమాట. ఓకే, సో ఈ వ్యక్తి మిమ్మల్ని ఇంత బాధ పెట్టారు కదా. సో మీ మనసులో ఉండే వ్యక్తి గురించి యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది. కాకపోతే మీరు మనసులో ఒక వ్యక్తిని అనుకొని రీడింగ్ చూడాలి. చూస్తే మీకు ఖచ్చితంగా రెజనేట్ అవుతుందన్నమాట. ఓకేనా? సో చాలామంది నాకు మెసేజ్లు పెడుతుంటారు, మెయిల్స్ పెడుతుంటారు. ఏంటంటే, అక్క మమ్మల్ని చాలా బాధ పెట్టారు ఈ వ్యక్తి, అసలు వాళ్ళు ఎటువంటి కర్మను అనుభవిస్తారు అది ఇది అంటే, నేను చెప్తుంటాను, అట్లా వేరే వాళ్ళ కర్మని మనం కోరుకోకూడదమ్మా, అది భగవంతుడు నిర్ణయిస్తాడని చెప్పేసి. సో ఈరోజు టాపిక్ వచ్చి లిటిల్ స్లైట్ డిఫరెన్స్ అనమాట. అసలు యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది, వాళ్ళు ఎలాంటి వారు, లేదంటే మీ లైఫ్లో తర్వాత ఏం జరగబోతుంది, మీరు ఏం చేయాలి, ఏమి యూనివర్స్ చెప్తుందో మనం విందాం. ఓకేనా? రీడింగ్ స్టార్ట్ చేసే ముందు ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. ఖచ్చితంగా నా రీడింగ్ అనేది రెజనేట్ అవుతుంది. ఓకేనా? లెట్ us స్టార్ట్ ది రీడింగ్. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసులో ఒక పర్సన్ ఉన్నారు. సో వాళ్ళు వీళ్ళని చాలా బాధ పెట్టారు. సో వారి గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు నా వ్యూవర్కి? ఎందుకు ఇలా జరిగింది, అసలు ఎందుకు వాళ్ళు బాధ పెట్టారు, మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఆపర్చునిటీ, డోంట్ స్టాప్, ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ఓకే, సో మీకు ఒక ఆపర్చునిటీ వస్తుంది అంటే ఒక క్లారిటీ తెచ్చుకోవటానికి కానీ, లేదంటే వాళ్ళకి టిట్ ఫర్ టాట్గా వాళ్ళు మిమ్మల్ని ఎంత బాధ పెట్టారో మీరు కూడా వాళ్ళకి తెలియచేసే ఒక అవకాశం అనేది మీకు వస్తుంది, యూనివర్స్ అనేది ఇస్తుంది మీకు. సో మీరు ఆ అవకాశాన్ని వినియోగించుకొని మీరు వాళ్ళకి ఏమేమి చెప్పాలనుకుంటున్నారో, లేదంటే నువ్వు నన్ను ఎంత బాధ పెట్టావు, నేను ఎంత బాధపడ్డాను అన్నట్టుగా మీరు చెప్పాలనుకుంటున్నారో, లేదంటే ఫైట్ చేయాలనుకుంటున్నారో, సో అది అంతా మీరు ఏమి అనుకుంటే కూడా అది చేసే యొక్క అవకాశం అనేది వస్తుంది, ఒక ఆపర్చునిటీ అనేది వస్తుంది. ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసి మీ మనసులో ఉండే వ్యక్తికి తను చేసిన పొరపాటును తెలియజేసే యొక్క అవకాశం మీకు వస్తుంది. కాకపోతే మీరు వేరే వాళ్ళని హెల్ప్ అడగాల్సి ఉంటుంది. ఆస్క్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ఓకే, సో ఏంటంటే మీరు వేరే వాళ్ళ సహాయం కూడా తీసుకోవచ్చు. అంటే ఈ వ్యక్తికి బుద్ధి చెప్పడానికి కానీ, ఈ వ్యక్తికి తెలియచేయటానికి కానీ, నువ్వు నన్ను ఎంత బాధ పెట్టావు, నువ్వు చేసింది తప్పు, పొరపాటు అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడంలో మీరు వేరే వాళ్ళ సహాయం కూడా తీసుకోవచ్చు. సో ఖచ్చితంగా మీకు అవకాశం వస్తుంది, మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీ మనసులో ఉండే బాధ అంతా వాళ్ళకి తెలియజేస్తారు. ఓకే, ఇంకా చూద్దాము. టారో ద్వారా చూద్దాము. డంజన్స్ అండ్ డ్రాగన్స్ టారో. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్స్ మనసులో ఉండే వ్యక్తి, వాళ్ళని బాధ పెట్టిన ఆ వ్యక్తి గురించి యూనివర్స్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? దయచేసి మాకు క్లియర్ మెసేజెస్ ఇవ్వండి. ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఎవరికి రెజనేట్ అయితే వాళ్ళు తీసుకోండి మెసేజెస్. ద ఎంప్రెస్, ఏస్ ఆఫ్ స్ట్రెంగ్త్, 6 of intelligence,
సిక్స్ ఆఫ్ చరిష్మా, జస్టిస్, 10 ఆఫ్ స్ట్రెంగ్త్, 8 ఆఫ్ విజ్డమ్. ఓకే, అసలు ఏం జరిగింది అనేది యూనివర్స్ మీకు ఇప్పుడు చెప్తుంది. సో మీరు వినండి, మీకు ఎంతవరకు రెజనేట్ అయిందనేది చెప్పండి. సో బేసిక్గా ఇక్కడ నేను చూసే ఇదేంటంటే, మీ మనసులో ఉండే వ్యక్తి, మీరు ఎవరి గురించి అయితే ఈ రీడింగ్ చూస్తున్నారో వారు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. సో వదిలేసి వెళ్ళిపోవడం అని కూడా కాదు, మీకు ఒక ఏది క్లారిటీ ఇవ్వకుండా, అంటే మీ తప్పు అనేది లేకుండా మిమ్మల్ని నిందలు వేసి అవమానపరిచి, లేదంటే వాళ్ళు సైలెంట్గా వెళ్ళిపోయి, కొంతమంది విషయంలో ఏంటంటే ఈ వ్యక్తి కనీసం మీకు మాట మాత్రమైనా చెప్పకుండా దూరంగా వెళ్ళిపోయారు మీకు. కొంతమంది విషయాల్లో ఏంటంటే ఈ వ్యక్తి మిమ్మల్ని నిందలు వేసి అనుమానించి సో మిమ్మల్ని మీతో దూరం అయిపోయిన వ్యక్తి అనమాట. కొంతమందికి మీరిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా అయ్యే అవకాశం ఉందండి. సో వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కూడా మిమ్మల్ని వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇక్కడ ఒక చాలా స్టేబుల్ కనెక్షన్ అనేది కనబడుతూ ఉంది. చాలా ఈ కనెక్షన్ స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే చాలా ఒక రకమైన రెస్పెక్ట్, మ్యూచువల్ అండర్స్టాండింగ్ చాలా బాగా ఉండిందనమాట. స్టార్టింగ్లో ఏంటంటే అసలు మిమ్మల్ని ఆ వ్యక్తి ఒక దేవతలాగా, దేవుడిలాగా చూసేవారు అనమాట. సో అసలు మీకు అట్మోస్ట్ రెస్పెక్ట్ ఇచ్చి, అసలు మీరు లేకపోతే వాళ్ళ జీవితం లేదు అన్నట్టుగా వాళ్ళైతే చాలా బాగా ఉండేవారు మీతోటి. సో అంత బాగా ఉండిన మనిషి, అలాగే మీకు దాని తర్వాత ఒక న్యూ బిగినింగ్ కూడా స్టార్ట్ అయింది. న్యూ బిగినింగ్ ఏంటంటే ఒక రొమాంటిక్ ఫ్లర్టింగ్, ఒక ఫిజికల్ అటాచ్మెంట్ అనేది కూడా ఏర్పడింది కొంతమందికి. కొంతమందికి ఏంటంటే బిజినెస్లో ఇద్దరు పార్ట్నర్స్ అవ్వటము, లేదంటే ఇద్దరు కలిసి ఒక ఏదైనా వ్యాపారం చేయడం, ఒక ప్రాజెక్ట్లో పనిచేయటము, అలా ఆ విధంగా కూడా ఒక న్యూ బిగినింగ్ అయితే జరిగింది ఈ వ్యక్తితోటి. సో ఈ వ్యక్తితో మీకు చాలా ఒక మంచి నమ్మకమైన ఒక రిలేషన్షిప్ అనేది ఏర్పడింది. సో దాని తర్వాత ఏంటంటే మళ్ళీ ఒకసారి రిలేషన్షిప్ అనేది ఏర్పడినాక, నమ్మకం వచ్చినాక ఒక ఏమంటారు హక్కు అనేది వచ్చేస్తుంది. ఆ హక్కు ఏంటంటే ఈ వ్యక్తి కొంచెం డీప్గా వెళ్ళిపోయారనమాట. డీప్గా వెళ్ళిపోవడం అంటే ఏంటంటే నువ్వు అసలు ఎందుకు ఇలాగా అంటే ఏమంటే నువ్వు నా మాట వినటం లేదు, నువ్వు నేను చెప్పిన దానికి అగ్రీ చేయటం లేదు, నువ్వు అసలు ఎప్పుడు కూడా నీ స్వార్థంతోనే ఆలోచిస్తావు కానీ నా గురించి నువ్వు ఎప్పుడూ ఆలోచించవు. నాకేం కావాలి, నాకేమి ఇష్టము, నాకు నువ్వేమి ఇవ్వాలి అనేది నీ దగ్గర లేదు. ఎంతసేపు నీ స్వార్థము, నీకేం కావాలో అదే నీకు ముఖ్యము. సో నాకైతే ఇలాగ నచ్చటం లేదు అని చెప్పేసి కొంతకాలం దూరంగా కూడా వెళ్ళిపోయారు ఈ వ్యక్తి. కొంతకాలం దూరంగా వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చారు. మళ్ళీ వెనక్కి వచ్చి నాకు ఒక ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలి, బ్యాలెన్స్ కావాలి, ఇలాగైతే కుదరదు, మన ఇద్దరం కూడా ఒక మంచి అండర్స్టాండింగ్కి వద్దాము, ఒక అండర్స్టాండింగ్కి వచ్చి మనము ఒక మంచి ఏమంటారు కపుల్ లాగా ఉందాము, లేదంటే మంచి ఫ్రెండ్స్ లాగా ఉందాము, మళ్ళీ మంచి పార్ట్నర్స్ లాగా ఉందాం అన్నట్టుగా ఈ వ్యక్తి మళ్ళీ వెనక్కి రావడం జరిగింది. మళ్ళీ మీకు ఇద్దరు కలిసి మళ్ళీ బాగా ఉండడం. ఇది ఏంటంటే బేసిక్గా ఒక ఆన్ అండ్ ఆఫ్ రిలేషన్షిప్ అని చెప్పచ్చు. అది ఫ్రెండ్షిప్ అయినా, లేదంటే బిజినెస్ పార్ట్నర్షిప్ అయినా, లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే. సో మీకు ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్ ఈ వ్యక్తి విడిపోవడం, మళ్ళీ రావడం, గొడవ అవుతుంది, గొడవ అయినాక వాళ్ళు కనిపించకుండా దూరంగా వెళ్ళిపోవడం, మళ్ళీ కొన్ని రోజులకి వెనక్కి రావటము. సో మళ్ళీ మీతో మాట్లాడి ఇద్దరు ఒక ఏమంటారు సంజోతాకు వచ్చేసేసి ఒప్పందానికి వచ్చి మళ్ళీ మీరు ముందుకు వెళతారనమాట. సో ఒక జస్టిస్ అనేది జరిగింది. కొంతమందికి అయితే మ్యారేజ్ కూడా జరిగింది, ఒక కోర్టు మ్యారేజ్ జరగడము, ఒక లవ్ మ్యారేజ్ జరగడము, ఇదంతా కూడా జరిగింది. ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఒక బ్యాలెన్స్ అనేది కోల్పోయారు మీరిద్దరు. ఒక బ్యాలెన్స్ లేకుండా, అంటే ఒక వ్యక్తి నుంచి మనం ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది ఆ బౌండరీస్ అనేది క్రాస్ చేశారు. అది ఇద్దరు అవ్వచ్చు, మీరు అవ్వచ్చు, వాళ్ళు అవ్వచ్చు. ముఖ్యంగా నాకు అవతల వ్యక్తి సైడ్ నుంచి నాకు ఇక్కడ కనబడతా ఉంది. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని అనరాలు మాట్లాడటము, మిమ్మల్ని బాధ పెట్టడం కూడా కనిపిస్తూ ఉంది. సో ఏంటంటే మీరు నాకు న్యాయం జరగటం లేదు, నాకు జస్టిస్ లేదు అనేసి మీరు చాలా బాధపడేవారు. అంటే ఆ వ్యక్తితో కలిసి ఉన్నప్పుడు కూడా మీకు ఇదే అంటే క్వశ్చన్ అనమాట. ఎందుకు నేను ఎంత బాగా చూసుకున్నా, ఎంత ప్యూర్గా ఉన్నా, ఎంత 100% ఈ కనెక్షన్కి ఇచ్చినా సరే
ఎందుకు ఈ వ్యక్తి నన్ను గుర్తించట్లేదు, నా ప్రేమను అర్థం చేసుకోవట్లేదు, నా నిజాయితీని అర్థం చేసుకోవట్లేదు, ఎందుకు ఈ వ్యక్తి ఎప్పుడూ కూడా ఏదో ఒకటి గొడవ పెడుతుంటారు అన్నట్టుగా మీరు వాళ్ళతో ఉండేటప్పుడు కూడా మీరు చాలా చాలా బాధపడ్డారు. ఓకే, సో ఆ వ్యక్తికి ఏంటంటే చాలా రెస్పాన్సిబిలిటీస్ అనమాట. ఈ వ్యక్తి ఎందుకు మీ నుంచి దూరం అయిపోయారు, ఎందుకు మీ నుంచి వాకవే చేసేసారంటే వాళ్ళ చుట్టూరా ఉండే మనుషులు మంచివాళ్ళు కాదు. వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళకి లేనిపోనివన్నీ నూరు పోస్తున్నారు. ప్లస్ వాళ్ళకి మోయలేని భారం ఉంది అనమాట, మోయలేని అంత రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. లేదంటే మీరు పెట్టిన ఒక ఆంక్షలు, లేదంటే ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవన్నీ పాటించడం కూడా ఆ వ్యక్తికి కుదరదు అనమాట. సో దానివల్ల ఏంటంటే మిమ్మల్ని బాధ పెట్టి ఏదో ఒకలాగా మిమ్మల్ని వదిలించుకుందాము అనే దాని వల్ల మిమ్మల్ని వదిలేసి పారిపోవడం. కొంతమందికి ఏంటంటే ఇక్కడ మనీ రిలేటెడ్ ఇష్యూ కూడా ఉందండి. కొంతమంది డబ్బులు ఎగ్గొట్టి పారిపోవటము, సో ఈ విధంగా కూడా జరిగింది. సో కొంతమందికి ధన నష్టం కూడా జరిగింది. సో దానివల్ల ఏంటంటే మీరు అసలు న్యాయం ఎక్కడుంది ఇక్కడ, మీరు కోర్టుకు కూడా వెళ్ళినట్టున్నారు, కోర్టులో కేసు కూడా వేశారు ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఆ కోర్టు కేసు వేసినా సరే మీకు అది నెలలు సంవత్సరాలు గడుస్తుంది, కానీ ఆ వ్యక్తి నుంచి మీకు ఏది రిటర్న్ రావటం లేదు మనీ. సో దానివల్ల కూడా మీరు ప్రశ్నిస్తున్నారనమాట, అసలు ఏంటి నా జీవితంలో ఇలా జరిగింది, ఆ వ్యక్తి బాగానే ఉన్నారు, నేను మాత్రమే ఇలా కష్టపడుతున్నాను, ఎక్కడ న్యాయం ఎక్కడుంది, ఒక న్యాయస్థానం కానీ ఒక దేవుడి దర్బారు కానీ ఎక్కడా కూడా నాకు న్యాయం జరగటం లేదు అన్నట్టుగా మీరు ఆలోచిస్తున్నారు. సో యూనివర్స్ ఏం చెప్తుందంటే ఆ వ్యక్తి మీ నుంచి దూరం అయిపోవడం అనేది మీకు చాలా చాలా మంచిది. ఎందుకంటే ఆ వ్యక్తితో ఉంటే ఇంకా మీ జీవితం ఇంకా సర్వనాశనం అయిపోయి ఉంటుంది. సో ఆ వ్యక్తి మీ నుంచి దూరం అవ్వటం కానీ ఆ వ్యక్తి మీ లైఫ్లోంచి వెళ్ళిపోవడమే మీకు చాలా చాలా మంచిది. సో దానివల్ల ఏంటంటే మీకు ఒక మనశ్శాంతి, ప్రస్తుతానికి మీరు ఒంటరిగా ఉన్నా బాధపడినా సరే మీకు మనశ్శాంతి అనేది ఉంది. ఆ వ్యక్తితో ఉంటే కనుక మీకు ఇంకా ఇంకా ప్రతిసారి ఇదే ప్రాబ్లమ్స్, అంటే క్షణక్షణం మీరు ఇలాంటి ప్రాబ్లమ్సే అనుభవిస్తూ ఉండాల్సి ఉంటుంది. సో ఇదే ఆ వ్యక్తి విడిపోవడం అనేది మీకు చాలా మంచిదైంది అన్నట్టుగా చెప్తున్నారు. సో ఇంకా చూద్దాము. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. ఎవరైతే నా వ్యూవర్స్ చూస్తున్నారో సో వాళ్ళని బాధ పెట్టిన వ్యక్తి గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళని బాధ పెట్టిన వ్యక్తి గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. Six of Pentacles, the World, Queen of Cups, okay, Seven of Pentacles. Okay, సో యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే మీరు మీ వేలు కదపకుండా కాలు కదపకుండా మొత్తం మీ డబ్బు అంతా మీకు వెనక్కి వస్తుంది. మీరు ఆ డబ్బులు కూడబెట్టుకుంటారు, మీరు మీ ధన సంపాదన, అది మీ డబ్బులు అనేది అభివృద్ధి చెందడం అనేది మీరు ఖచ్చితంగా చూస్తారు. ఒకవేళ మీరు డబ్బులు పోగొట్టుకొని ఉంటే కనుక మీకు ఇతని దగ్గర నుంచి ఈమె దగ్గర నుంచి కాకపోయినా సరే వేరే విధంగా భగవంతుడు మీకు డబ్బులు సమకూరుస్తాడు అనే భరోసా అయితే మీకు ఇస్తున్నారండి. ఖచ్చితంగా మీరు ఏం చేయకుండా సైలెంట్గా ఉండండి. మీరు అవతల వ్యక్తిని తిట్టద్దు, వాళ్ళు శాపనార్థాలు పెట్టద్దు, వాళ్ళ కర్మ ఎలా ఉంటుందని అడగద్దు. మీరు సైలెంట్గా దూరం నుంచి చూస్తూ ఉండండి. మీ డబ్బులు అనేది గ్రో అవుతూ ఉంటాయి, మీకు రకరకాల ఆపర్చునిటీస్ వస్తాయి, మీకు రకరకాల ఆదాయ మార్గాలు వస్తాయి. మీకు డబ్బులు అనేది అనాలోచితంగా లేదంటే సునాయాసంగా మీ దగ్గరికి అనేది డబ్బు చేరుతుంది. మీరైతే డబ్బులు సేవ్ చేస్తారు, గ్రో అవుతుంది కూడా, ఆ మనీ కూడా గ్రో అవుతుంది, అంతకంత గ్రో అవుతూ ఉంటుంది. సో మీకు ఖచ్చితంగా మీ లైఫ్లో మనీ పరంగా ఒక రకమైన బ్యాలెన్స్ అనేది వస్తుంది. సో ఖచ్చితంగా మీరైతే దానికి చాలా అష్యూర్డ్గా ఉండండి. ఖచ్చితంగా మీకు గ్రోత్ అనేది ఉంటుంది. ప్లస్ అదేవిధంగా ఒక రిలేషన్షిప్ పరంగా చూస్తే కనుక మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోవద్దండి, మీరు సైలెంట్గా ఉండండి. మీరు దూరం నుంచి ఆ వ్యక్తి గురించి అబ్జర్వ్ చేస్తుండండి, కానీ మళ్ళీ అబ్సెషన్ వద్దు. ఓకే, అబ్సెషన్ అనేది వద్దు, ఓవర్గా థింక్ చేయటం అనేది వద్దు. ఊరికే నార్మల్గా తెలుసుకోండి, క్షేమ సమాచారాలు అవి తెలుసుకోండి, కానీ మొత్తం యూనివర్స్కి సరెండర్ చేసేయండి.
ఖచ్చితంగా మీకు ఒక బ్యాలెన్స్ అనేది వస్తుంది మీ లైఫ్లో. ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళిపోయారో వాళ్ళు మళ్ళీ వెనక్కి వస్తారు. మీ ఇద్దరికి మధ్యలో ఒక బ్యాలెన్స్ అనేది వస్తుంది. ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది వస్తుంది. మళ్ళీ మీ ఏదైతే కనెక్షన్ ఉందో అది ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, ఏదవ్వచ్చు, నెక్స్ట్ లెవెల్కి వెళుతుంది. ఎందుకంటే మీరు సోల్మేట్స్, మీరు కలవాలని రాసుంది కాబట్టి మీరిద్దరూ మళ్ళీ కలుస్తారు. ఆ వ్యక్తి మీ లైఫ్లోకి వెనక్కి వస్తారు. మీకు న్యాయం అనేది జరుగుతుంది, ఒక జస్టిస్ అనేది వస్తుంది. సో మీరు దాని గురించి ఒక ట్రావెల్ చేయొచ్చు, లేదంటే ఆ వ్యక్తి మీ దగ్గరికి ట్రావెల్ చేసి రావచ్చు. ఎందుకంటే మిమ్మల్ని 4 దిక్కుల నుంచి ఏంజల్స్ అనేది కాపాడుతున్నారు. సో మీరు టారో రీడింగ్ చూడడం అనేది కానీ ఈ టారోలోకి రావడం అనేది అది ఒక కోయిన్సిడెన్స్ కాదు, యాదృచ్ఛికం కాదు. సో అది ఏంటంటే మీరు ఒకసారి ఈ లూప్లోకి వచ్చేస్తే కనుక, ఈ సర్కిల్లోకి వచ్చేస్తే కనుక ఏంజల్స్ అందరూ కూడా మిమ్మల్ని కాపాడుతుంటారు. సో అదే ఇక్కడ జరుగుతుంది. మీరు ఏంటంటే ఒక రక్షణ వలయంలో ఉన్నారనమాట. ఈ కార్డు చూసారంటే ద వరల్డ్ కార్డు ఏంటంటే మీరు ఒక రక్షణ వలయంలో ఉన్నారు. అండ్ చుట్టుపక్కల 4 దిక్కుల 4 ఏంజల్స్ అనేది మిమ్మల్ని కాపాడుతున్నారు. ఓకే, సో వాళ్ళు కాపాడుతున్నారు. సో మీకు ఎటువంటి హాని జరగనివ్వకుండా అయితే యూనివర్స్ చూస్తుంది. సో అదే మీకు కంపల్సరీగా వాళ్ళు ఇచ్చే ఒక భరోసా, ఒక గ్యారంటీ. సో క్వీన్ ఆఫ్ కప్స్ మీ లైఫ్లో ఖచ్చితంగా ఒక ప్రేమ అనేది వస్తుంది. ప్రేమించే వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారు. సో ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళిపోయారో వాళ్ళు కూడా మీకు వెనక్కి వచ్చి అపాలజీ చెప్పే అవకాశం ఉంది, క్షమాపణ చెప్పే అవకాశం ఉంది. వాళ్ళని మీరు యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా అనేది మీ చేతిలో ఉంది. కానీ ఖచ్చితంగా మీకైతే కనుక వేరే మంచి అంటే ఏమంటారు, మీరు యాక్సెప్ట్ చేస్తే పాత వ్యక్తే మీ లైఫ్లోకి రావచ్చు, లేదంటే కూడా మీ జీవితంలోకి ప్రేమ అనేది అయితే వస్తుందండి తొందరలోనే. సో ఆఫ్టర్ జూన్ తర్వాత, జూన్ నెల తర్వాత, జూలై నెల తర్వాత మీకు ఖచ్చితంగా మీ జీవితంలో మార్పులు అనేవి జరుగుతాయి. మీరు ఎంతైతే బాధపడుతున్నారో, ఎంతైతే ఏడ్చారో, ఎంతైతే అంటే ఏమంటారు శపించారో, ఏమైతే చేశారో దానికి అన్నిటికీ మీకు రిజల్ట్ అనేది వస్తుంది. ఏమైనా లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసి ఉంటే కనుక వాటన్నిటికీ కూడా మీకు రిజల్ట్ అనేది వస్తుంది. తొందరలోనే మీ లైఫ్లోకి మంచి ఒక ప్రేమించే ఒక వ్యక్తి వస్తారు. మీకు ఆపర్చునిటీ కూడా వస్తుంది. ఈ వ్యక్తికి బుద్ధి చెప్పే ఆపర్చునిటీ వస్తుంది. సో దానివల్ల ఏంటంటే మళ్ళీ మీ లైఫ్లోకి సంతోషం అనేది వెనక్కి వస్తుంది. ఓకే, సో ఇదండి వ్యాల్ట్ రీడింగ్, షార్ట్ రీడింగ్. మీకు ఎలా అనిపించింది, రెజొనేట్ అయిందా అనేది నాకు చెప్పండి. ఇది ఒక వెరైటీ టాపిక్, నేను ఎప్పుడు చేయలేదు నా ఛానల్లో. ఇలాంటి మరిన్ని టాపిక్స్, కొత్త కొత్త టాపిక్స్ చేయాలంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. కానీ కామెంట్ సెక్షన్లో నేను చాలామంది చూస్తున్నాను, వాళ్ళు ఏంటంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ అడుగుతున్నారు, నా పర్సన్ నన్ను ప్రేమిస్తున్నాడా లేదా. సో పర్సనల్ రీడింగ్ కాదమ్మా ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్. మీలాంటి మంది చాలామంది ఉంటారు, అందరికీ ఉపయోగపడే టాపిక్ చెప్పండి, జనరలైజ్డ్గా రాయండి కామెంట్స్. అంతేగాని నాకు జరగటం లేదు మొత్తం రివర్స్గా చెప్తుంది. ఎవరో రూపా సుందరని ఒక పిచ్చిది తగిలింది, పిచ్చిదో పిచ్చోడో నాకు తెలియదు, కానీ ఆమె ఏంటంటే అతను ఆమె కానీ వాళ్ళ జెండర్ ఏంటి నాకు తెలీదు, అన్ఎడ్యుకేటెడ్ అనమాట. నువ్వు ఇలాగే చెప్తావు, నువ్వు 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 అని మాట్లాడటము, నువ్వు చిటికలు వేయమంటావు, నువ్వు చప్పట్లు కొట్టమంటావు, ఏందేందో నాన్ సెన్స్ రాస్తుంది అనమాట. ప్రతిసారి నేను ఆమెని డిలీట్ చేస్తూ ఉంటాను. నిన్న కూడా రాసింది మొత్తము రివర్స్లో చెప్తున్నానంటే నేను చెప్పాను, అమ్మ నువ్వు కొంచెం డాక్టర్ దగ్గర చూపించుకో, పిచ్చేమో. ఎందుకంటే పబ్లిక్గా 10 ఛానల్లోకి ఇది 10 కామెంట్లు పెట్టి ఇట్లా అందరికీ న్యూసెన్స్ క్రియేట్ చేస్తే కనుక దాన్ని పిచ్ అనే అంటారు. సో ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే నా ఛానల్కి అనేది దూరంగా ఉండండి. అంటే ఆమెకి నేను రాసే కామెంట్లు చదువు వస్తుందా రాదని నాకు తెలియదు, ఇంగ్లీష్లో పెడుతున్నాను కదా. సో నెక్స్ట్ ఏమో నేను ఆడియో మెసేజ్ పెట్టాను. ఐ హోప్ సిగ్గుండే ఉండే వాళ్ళకి అది అర్థమవుతుంది. సో రూపా సుందర్ అనే ఆమె ఇంకొకసారి నా ఛానల్లో కనుక కామెంట్ పెడితే బ్లాక్ లిస్ట్ చేసి నేను రిపోర్ట్ రైజ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. బాయ్ బాయ్.